చేసే ప్రతి పని దేవుడు సఫలము చేస్తాడు. ఇంకొక మాట కూడా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం 16:20 వచ్చిన 16:20 ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. ఇక్కడ ఏమవుతుంది? ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఏం పొందుతాడంట? మేలు నందుతాడంట. యెహోవా యందు నమ్మికొచ్చేవాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ ఎవరి మీద నమ్మికొచ్చు ఉన్నావు? మనుషునా, దేవుడిని? మనుషుల్లో ఏమున్నాయి? బలం ఉంది, జ్ఞానం ఉంది, ఏముంది? ఐశ్వర్యం ఉంది. మనుషులు ఏముంది? ఇప్పుడు ఉంటాయా? కానీ మనం ఏం చేస్తున్నాం? మనిషిని ఆధారం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడిని విడిచిపెడుతున్నాం. దేవుడిని ఆధారం చేసుకున్నాక మనుషుని కాడ అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆ మనుషుని కాడికి వస్తున్నాం. ఆ మనుషుడు ఏమైపోతున్నాడు? లేకుండా పోతున్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆయన నమ్ముకున్న మనం కూడా శాపగ్రస్తులైపోతున్నాం. కాబట్టి ప్రేమ దేవులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వు మనుషుని పైన ఆధారపడ్డావా, దేవుని పైన ఆధారపడ్డావా? మనిషిని ఆశ్రయిస్తున్నావా, దేవుడిని ఆశ్రయిస్తున్నావా? నీ నమ్మకం మనుషుల మీదనా, దేవుని మీదనా? నువ్వు మనుషుల మీద ఉన్నట్లయితే నీకు మిగిలేది బూడిద, నీకు మిగిలేది ఎలాంటి జీవితం.